మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం ముందు రోజు చాలా శక్తివంతమైన రోజు కనుక సాయంత్రం 6 గంటలకు ఒక మందార ఆకుతో మీరు ఒక చిన్న పరిహారం చేయండి. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పౌర్ణమి ముందు రోజు ఎవరైతే మందార ఆకుతో ఈ పని చేస్తారో వారి జీవితంలో కష్టాలు తొలగిపోయి అప్పులు తీరిపోయి మంచి ఫలితాలు లభిస్తాయి. అంతేకాదు ఈ మందార ఆకు పరిహారంతో ఎంతటి కష్టాలైనా వెన్నలాగా కరిగిపోతాయి. వద్దన్న ధనం వచ్చి పడుతుంది. మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజున మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో ఓం ధనలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మందార చెట్టును దేవతా వృక్షంగా భావిస్తారు. మందార చెట్టుతో ఏం చేసినా మంచి ఫలితం వస్తుందని నమ్ముతూ ఉంటారు. మందార పువ్వులను మనం పూజ కోసం వాడుతూ ఉంటాము. మందార చెట్టుకు చాలా శక్తి ఉంటుంది. మందార చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ వస్తుందని మనందరికీ తెలుసు. మందార ఆకుల్లో కానీ మందార పువ్వుల్లో కానీ మంచి ఫలితాలను ఇచ్చే గుణాలు ఉంటాయన్నమాట. ప్రకృతి ఆశీర్వాదంతో పాటు దైవ ఆశీర్వాదం కూడా మందార చెట్టుకు ఉంటుంది. దీనిని దేవతా వృక్షంగా భావిస్తారు. మందార చెట్టు ఉన్న చోట చెడు ప్రభావం అంటే నెగిటివిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి ముందు రోజుకు చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈరోజు మనస్ఫూర్తిగా ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈరోజు ఈ మందార ఆకు పరిహారం చేయండి. ముఖ్యంగా పౌర్ణమి ముందు రోజు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మానవ జీవితంలో మనం ఎన్నో అప్పులు చేస్తూ ఉంటాం. కొంతమంది అప్పుల ఊబిలో కూరుకుపోయి అప్పులు తీరక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. లక్షల్లో కోట్లల్లో అప్పులు ఉండి తీర్చలేక బాధపడిపోతూ ఉంటారు. అప్పు చేసేటప్పుడు ధైర్యంగా చేస్తారు. మాకు ఇది ఉంది కదా, అమ్ముకొని అప్పు తీర్చుకుందాం అనుకుంటూ ఉంటారు. కానీ అప్పు చేసిన తర్వాత వడ్డీల మీద వడ్డీలు కట్టి అలసిపోతారు. ఎంత కట్టినా అస్సలు తీరదు, వడ్డీలు తగ్గవు అని బాధపడతారు కదా. పరిహారాలు ఉంటే బాగుండు, చేసుకుని ఫలితాలు పొందేవాళ్ళం. కానీ పరిహారాలే లేవు, ఫలితాలే రావట్లేదు అని బాధపడిపోతూ ఉంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ మందార ఆకు పరిహారం సిద్ధశాస్త్రంలో చెప్పబడింది. అంటే ఇది ఫలితాన్ని ఇచ్చే పరిహారం. సిద్ధశాస్త్రం అనేది పెద్దల అనుభవాలతో చెప్పబడింది. ఇది ఖచ్చితంగా జరుగుతుందా అంటే మనం నమ్మకంతో చేస్తే తప్పకుండా జరుగుతుందని చెప్పబడుతుంది. అందుకే మీరు ఏం చేయాలంటే పౌర్ణమి ముందు రోజు సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఈ పరిహారం చేయండి. ముందు మీరు మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. చెట్టుకు నమస్కారం చేసుకోండి. తప్పకుండా సంకల్పం చెప్పుకోవాలి. నమస్కారం పెట్టాలి. ఎందుకంటే అది పచ్చని చెట్టు కదా, దానిపై మనం చేతులు వేస్తూ ఉన్నాం కాబట్టి ఇబ్బందులు కలగవచ్చు. పచ్చని చెట్టు పైన ఎప్పుడు పడితే అప్పుడు చేతులు వేస్తే అది శపిస్తుంది. ఇది చాలామందికి తెలిసిన విషయం. అందుకే మనం సంకల్పం చెప్పి నమస్కారం చెప్పి ఆకును కోసుకుంటే ఆ చెట్టు మన పరిహారం విజయవంతమయ్యేలాగా అనుగ్రహిస్తుంది. అందుకే సంకల్పం చెప్పుకోండి. మా అవసరం కోసం తీసుకువెళ్తున్నాం కాబట్టి మాకు మంచి జరిగేలాగా చూడు తల్లి అని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆకును తీసుకుని ఇంటికి రండి. కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకును తీసుకోండి. మరీ చిన్నది తీసుకుంటే మనం పెట్టాల్సిన వస్తువులు పట్టవు కదా. అందుకే కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకును తెచ్చుకొని శుభ్రంగా కడగండి. తర్వాత ఏం చేయాలి అంటే మన ఇళ్లలో కందిపప్పు 1 టీ స్పూన్ ఆకు మీద వేయండి. ఎక్కువగా వద్దు. అలాగే ఒక చిన్న అంగుళం బెల్లం ముక్క పెట్టండి. ఇక్కడ చూపించిన విధంగా అనగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి, సరిపోతుంది. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది కాబట్టి దీనికి పప్పు బెల్లం కావాలి. పప్పు గురించి చెప్పాలంటే ఇది అప్పులను తీర్చడానికి ఉపయోగపడుతుంది. పప్పుతో అప్పు తీరటం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ శాస్త్రాల్లో చెప్పబడింది ఈ పప్పు మానవ జీవితంలో ఉండే అప్పులను తీర్చడానికి బాగా పనిచేస్తుంది. బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలామందికి బెల్లం గురించి తెలిసే ఉంటుంది. బెల్లం చాలా శక్తివంతమైన పదార్థం. బెల్లం దేవతలకు దేవుళ్లకు నివేదన చేసే పదార్థం కాబట్టి బెల్లం పప్పు కలిస్తే మన తలరాత మారుతుంది. అంటే మన అదృష్టం తిరుగుతుంది. ఖచ్చితంగా అప్పు తీరుతుంది. ఏదో ఒక రూపంలో అప్పును తీర్చుకోవడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అలాగే ఈ పరిహారం ద్వారా మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. ఇలా ఆకు పప్పు బెల్లం సిద్ధం చేసుకున్న తర్వాత ఈ ఆకును పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ లేదా మీ ఇష్టదైవం పటం ముందు పెట్టండి. ఎక్కువసేపు అవసరం లేదు. అరగంట గంట లేదా 2-3 గంటలు
గంటలు మీ ఇష్టాన్ని బట్టి ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు. ఆకును పప్పు బెల్లంతో సహా పూజ గదిలో పెట్టిన తర్వాత అక్కడే కూర్చుని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. 2 నిమిషాల పాటు పూజ గదిలోనే కూర్చొని అప్పు తీరాలి. అప్పులు తీరే మార్గాలు మాకు తెలియాలి. ఖచ్చితంగా మాకు డబ్బు కావాలి, డబ్బు రావాలి, డబ్బు లేక మేము చాలా నరకం చూస్తున్నాం దేవుడా అని సంకల్పం చెప్పుకోండి. మన నాన్నతోనో అన్నతోనో చెప్పుకుంటున్నట్లుగా మనస్సు విప్పి ఆ భగవంతుడితో మాట్లాడండి. ఆ తర్వాత నమస్కారం చేసుకోండి. మా మంచి కోసం చేసుకుంటున్నాం, మాకు ఉండే ఇబ్బంది కోసం మేము చేసుకుంటున్నాం, మాకు మంచి జరగాలి, మాకు మంచి ఫలితం రావాలి అన్నట్లుగా ఇంకొకసారి సంకల్పం చెప్పుకొని ఆ మందార ఆకును అక్కడే వదిలివేయండి. ఇలా పౌర్ణమి ముందు రోజు మందార ఆకుతో ఇలా చేసుకుంటే తప్పకుండా అప్పు అనేది తీరుతుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ క్షణం చేస్తే ఆ క్షణమే అప్పు తీరుతుంది, ఈరోజు చేస్తే రేపే అప్పు తీరుతుంది అని కాదు. సమయం పడుతుంది. 41 రోజుల్లో తప్పనిసరిగా ఎంతో కొంత అప్పు తీరే మార్గం తెలుస్తుంది. వెంటనే ఏదీ జరగదు కదా. మనం ఎంత నియమాలతో చేసినా భగవంతుడిపై భారం వేసి చేసుకున్నా సమయం ఖచ్చితంగా పడుతుంది. 41 రోజుల్లో అప్పు తీరే మార్గం తెలుస్తుంది, లేదా అప్పును తీర్చుకోగలుగుతారు. అలాగే డబ్బు రావడం జరుగుతుంది. ఏదో ఒక రూపంలో ధనం మీ దగ్గరకు చేరుతుంది. దైవ అనుగ్రహం కలుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. ఇది పూజ గదిలో పెట్టిన ఆ ఆకును మీ ఇష్టాన్ని బట్టి ఎంతసేపు అయినా వదిలివేయవచ్చు. 15 నిమిషాల నుండి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం అయితే వదిలివేయండి. మనం లేనప్పుడు దేవతలు దేవుళ్ళు తిరిగే స్థలం మన పూజ గది. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అక్కడ దేవతలు అంత శాంతంగా ఉంటారు. అది పవిత్రమైన గదిగా భావిస్తారు. దేవుడి గదిలో ఇలాంటి పదార్థాలు పెడితే తప్పకుండా భగవంతుడు తీసుకుంటాడు. భగవంతుడు మన మొరను వింటాడు. మనం చెప్పే సంకల్పాన్ని గమనించి గ్రహించి మనకు మంచి జరిగేలాగా ఫలితాలను కూడా ఇస్తాడు. ఇక ఆ ఆకును పూజ గదిలో నుండి తీసిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి దగ్గరలో ఆవులు ఉంటే ఆవులకు పెట్టేయండి. ఆవుల్లో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఆవుకు పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆవుకు పెడితే 33 కోట్ల మంది దేవతలకు పెట్టినట్టే. మనం సంకల్పం చెప్పుకున్నాం కాబట్టి వారు కూడా మన సంకల్పం విని మన అప్పులను తీర్చే మార్గాన్ని తెలియజేస్తారు. మరి ఆవులు లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి అంటే దగ్గరలో ఏదో ఒక ఆలయం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే పెట్టి రావచ్చు, లేదా ఏదైనా చెట్టు దగ్గర కూడా వదిలివేసి రావచ్చు. ఇలా ఎక్కడైనా వదిలేస్తే అక్కడ పిచ్చుకలు కానీ చీమలు కానీ క్రిమి కీటకాలు కానీ అవి తీసుకుంటాయి. అలాగే మూగజీవాలు కూడా వచ్చి తినేస్తాయి. కాబట్టి మీకు మంచి జరుగుతుంది. ఎవరైతే మూగజీవాలకు ఆహారం పెడతారో వాళ్లకు భగవంతుడు అంతకంటే రెట్టింపు ఆదాయం, సంపద లేదా ఏదైనా ఇస్తాడని శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే ఇలా మీరు మూగజీవాలకు పెడితే మీకు మంచి జరుగుతుంది, ఫలితం వస్తుంది, ఖచ్చితంగా అప్పు తీరుతుంది. అప్పు తీరే మార్గాలు తెలుస్తాయి. అలాగే ఏదో ఒక రూపంలో డబ్బు మీ దగ్గరకు చేరడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. మార్పుని మీరే చూసి ఆశ్చర్యపోతారు. ఇలా మీరు ఒక్కసారి చేస్తే ఫలితం ఎంతో కొంత వచ్చింది అనుకోండి. రెండోసారి ఖచ్చితంగా చేసుకోండి. రెండోసారి కూడా ఇంకా ఎక్కువగా ఫలితం వస్తుంది. ఇంకా అద్భుతాన్ని చూడగలుగుతారు. మందార ఆకు పచ్చని ఆకు కదా, దైవానుగ్రహం ఎక్కువగా కలిగి ఉంటుంది. అది చాలా అద్భుతాలను కలిగించే చెట్టు. మందార పువ్వులను మనం పూజ కోసం ఉపయోగిస్తూ ఉంటాము. ఆకులు కూడా కొన్నిసార్లు పరిహారాల కోసం వాడుతూ ఉంటాం. కాబట్టి మందార ఆకు పరిహారం ఎప్పుడూ కూడా మనకు మంచి జరిగేలాగా చేస్తుంది, కష్టాలను వెన్నలాగా కరిగించేస్తుంది. కావున మీరు ఈ విధంగా ఆచరించుకోండి, శుభ ఫలితాలను పొందండి. అమావాస్య మరియు పౌర్ణమి ఇద్దరూ అక్కా చెల్లెళ్ళ ఈ కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి, మీ దశ తిరిగిపోతుంది. పేదరికం మీ దరి చేరదు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ కథను వినటం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు మొత్తం పోతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు. ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు. ఆయనకు 2 కుమార్తెలు 2 కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరిని కూడా ప్రేమగా చూసుకునేవారు.
తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది, గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది, భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడూ పూజలు పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రము వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది. కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్లు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయటం నా తప్ప, పని చేయటం నా తప్ప, దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు. అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారి ఇంటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తనను తను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత, వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు.
ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మా, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్నా వదిన గార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగార్లు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకుని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగార్లిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఆ సంచిని తీసుకుని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకుని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసీమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది. కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తోంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను?
ప్రసాదము అందరికీ పంచాలి, అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా నువ్వు? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పి తన నావను దాటి తన అన్నా వదినెల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావటంతో వదినలు ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళి రమ్మని అంటారు. అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు, అమ్మా, సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను దేవుడా, భగవంతుడా, నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడకు వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు, ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా. నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు. నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు. అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. ఈ సూత్రము అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు. మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను. అందరికీ కూడా సహాయాన్ని చేశాను. అందరి పనులను చేశాను. అందువలనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.